ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు ప్రదీప్ ఇంటిపై సిబిఐ అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల్లో కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంత సడన్ గా ఆయన ఇళ్లపై సిబిఐ అధికారులు ఎందుకు దాడులు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. దాడులకు కారణమేంటి? అక్రమాస్తుల కేసా, లేదంటే వేరే ఏదైనానా? మొయిన్ ఖురేషీ ఎవరు? ఈ కేసుకి మొయిన్ ఖురేషీకి సంబంధం ఏంటి? కోనేరు ప్రదీప్, కోనేరు ప్రసాద్ తనయుడు. అతనింటిపై సిబిఐ ఏకకాలంలో దాడులు చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు ప్రసాద్ డిశ్చార్జ్ పిటిషన్ కు సాయం చేయాలంటూ ఆయన తనయుడు ప్రదీప్ గతంలో ఒక కార్పొరేట్ లాబీయిస్ట్ ఖురేషీని కలిశాడు. దీనికి సంబంధించి సిబిఐ పక్కా ఆధారాలు సేకరించింది. ఖురేషీకి సంబంధించిన బ్లాక్బెర్రీ ఫోన్ను విశ్లేషించినప్పుడు అందులో అప్పటి సిబిఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ తో జరిపిన సంభాషణలు వెల్లడయ్యాయి. రంజిత్ సింగ్ కూడా ఖురేషీ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు. ఇంచుమించు ప్రతిరోజు కూడా వీరిద్దరి మధ్య ఫోన్లో సంభాషణలు జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు సిబిఐకు సమాచారమిచ్చారు. దీని ఆధారంగా ఢిల్లీలోని సిబిఐ విభాగం రంజిత్ సింగ్ తో పాటు ఖురేషీ పైన కేసు నమోదు చేసింది. ఖురేషీతో పాటు కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు ప్రదీప్ కూడా ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ల రూపంలో సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. అప్పటి సిబిఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ తో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రదీప్ హవాలా వ్యాపారి ఖురేషీని కోరినట్లు తేలింది. దాంతో రంజిత్ సింగ్, ఖురేషీలతో పాటు కోనేరు ప్రదీప్లను నిందితులుగా పేర్కొంటూ సిబిఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగానే సోమవారం ఏకకాలంలో దాడులు చేసింది. మరోవైపు విధుల్లో ఉన్న అధికారులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన నేరంపై కోనేరు ప్రదీప్ ను సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో ఆయన తండ్రి కోనేరు ప్రసాద్ అరెస్ట్ అయి చాలా కాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపారు. ఆ కేసులన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఈ సమయంలో ఇప్పుడు ప్రదీప్ ఇంటిపై సిబిఐ దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది.